దివంగత నేత వంగవీటి రంగా గారి కుమార్తె అతి త్వరలో ఆవిడ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారని, అందులో భాగంగానే విశాఖ కేంద్రంగా ఆవిడ రంగా గారి వర్ధంతిని పురస్కరించుకొని రంగనాడు పేరుతో భారీగా బహిరంగ సభ ఏర్పాటు చేయబోతుందని, ఆ బహిరంగ సభ ద్వారా ఆవిడ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఆశా కిరణ్ ఏ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది, ఆవిడ నిజంగా రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారా లేదా అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. దివంగత నేత అయినటువంటి వంగవీటి రంగా గారి కుమార్తె ఆశా కిరణ్ ఆవిడ అతి త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారని, అందులో భాగంగానే విశాఖ కేంద్రంగా భారీ బహిరంగ సభను కూడా ఆవిడ ఏర్పాటు చేయబోతున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఆవిడ రాజకీయాల్లోకి రాబోతున్నారా? ఒకవేళ రాజకీయాల్లోకి గనక వస్తే ఏ పార్టీలో చేరబోతున్నాడు ఆవిడ అంటే ఏం చెప్తారు? అంటే ఆవిడ అంటున్నారు, ఆవిడ రెండు రకాల స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో ఒకటి, రాధారంగా మిత్రమండలిని కలవటం చాలా సంతోషంగా ఉంది. రాధారంగా మిత్రమండలి ద్వారా నేను విశాఖలో ఒక భారీ సభ పెట్టబోతున్నాను. దీనికి అందరూ ఆహ్వానితులే. సభ కారణం ఏంటి? వంగవీటి రంగా గారి మీద ప్రేమ ఉన్నవాళ్ళు, అభిమానం ఉన్నవాళ్ళు రావచ్చు. వంగవీటి రంగా గారి వర్ధంతి డిసెంబర్ 26 అండి. రంగనాడు పేరుతోటి ఇది ఒక పెద్ద బహిరంగ సభ ఆవిడ పెడుతున్నారు. అయితే ఆవిడ చెప్పిన ప్రకారం చూస్తే ఇదేమీ రాజకీయ సభ కాదు, నేనేమీ రాజకీయాల్లోకి ఇప్పుడు రావాలని అనుకోవట్లేదు, నేను సేవా కార్యక్రమాల్లోనే కొనసాగదలుచుకున్నాను, నేను ఎవరికీ పోటీ కాదు, నా వెనకాల ఎవరూ లేరు, నా వెనకాల నా ముందు ఉండి నడిపించే వ్యక్తి ఒకరే, ఆయనే వంగవీటి రంగా గారు అని చెప్తుంది ఆవిడ. చెయ్యి చెయ్యి కలుపు, చేజారదు గెలుపు అనేది మా నాన్నగారి నినాదం, దాంతోటే ముందుకెళ్తాను అంటోంది. ఈ ఒక నినాదంతో మీకు ఒక సందేహం రావచ్చు, ఇప్పుడు రాజకీయాల్లోకి రాను అన్నప్పుడు ఈ నినాదంతో పనే ఉంది, సేవకి గెలుపు అనేది అవసరం లేదుగా. సేవ అనేది మీకు నచ్చినప్పుడు మీరు చేస్తారు, మీ చేతిలో డబ్బు ఉంటే చేస్తారు, డబ్బు లేకపోతే ఆర్థిక సాయం చేయక్కర్లే, మనం మనిషిగా వెళ్ళి అక్కడ హెల్ప్ చేయొచ్చు. అంటే వంగవీటి రంగా గారి వర్ధంతి ఎన్నో సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు, కానీ రంగనాడు పేరుతో ఇప్పటి వరకు ఎప్పుడైతే ఇంత భారీ బహిరంగ సభనైతే ఏర్పాటు చేయలేదు. ఈ భారీ బహిరంగ సభకి కారణం ఏంటి? ఈ భారీ బహిరంగ సభ ఆ సభ ద్వారా అసలు ఆశా కిరణ్ ఆవిడ ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజంగా ఆవిడ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారా? ఏం జరగబోతుందంటారు? నేను చేసే ఈ 3 సంవత్సరాల్లో నేను చేసే సేవ మీకు దాన్ని బట్టి తెలియజేస్తుంది. నేను రాజకీయాల్లోకి వస్తానా లేదా అనేది 3 సంవత్సరాల తర్వాత డిసైడ్ చేసుకుంటాను. ఈ 3 సంవత్సరాలు నేను సేవ చేస్తాను అంటున్నాడు. అంటే ఈ సేవని బేస్ చేసుకుని ఆవిడ రాజకీయాల్లోకి రావాలని అనుకుంటోంది అనేది మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఆశా కిరణ్ గారు రాజకీయాల్లోకి రావాలనుకుంటుంటే ఏ పార్టీ నుంచి ఆవిడ అసలు పోటీ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు? ఏ పార్టీలో ఆవిడ జాయిన్ అయ్యేటువంటి ఆలోచనలో ఉన్నారంటే ఏం చెప్తారు? ప్రస్తుతం అయితే ఏ పార్టీలోనూ చేరను అని చెప్పారు, కానీ వెనకాల మరి వైసీపీ ఉందా, ఎవరున్నారు అదొకటి ఆలోచించాలి. ఎందుకంటే మీకు ఇవాళ ఎప్పుడూ లేనిది వంగవీటి రంగా గారి కూతురు బయటికి రావటం ఏంటి? వచ్చిన వెంటనే ఆవిడ డైరెక్ట్ ఎటువంటి అనౌన్స్మెంట్ చేయట్లేదు, నేను సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాను, రాధారంగా మిత్రమండలిని కలవడం చాలా సంతోషంగా ఉంది, రాధారంగా మిత్రమండలి ద్వారానే నేను కార్యక్రమాలు నిర్వహిస్తాను అని చెప్తుంటే, ఆవిడ ఈ 3 ఏళ్ళు నేను సేవ చేశాక అప్పుడు నేను నిర్ణయం తీసుకుంటాను, అప్పుడే ప్రజలు ఎలా చెప్తే అట్లాగా అన్నట్టుగా ఆవిడ ఇండైరెక్ట్గా చెప్తోంది. సో నా ఉద్దేశం అయితే 2029 ఎన్నికల నాటికి కూటమిని బలోపేతం చేయకుండా, అంటే కూటమి బలంగా ఉండకుండా బలహీనపడాలి అంటే పవన్ కళ్యాణ్ని బలహీనపరచాలి అంటే, బికాజ్ కాపు ఓట్లు తగ్గించాలి అనుకుంటే ఈవిడ ఎంట్రీ ఇస్తుందా అంటే ఈవిడ్ని వెనకాలండి నడిపిస్తున్నది వైసీపీనా, అది ఆలోచించాలి. ఎందుకంటే ఇంత ఆకస్మికంగా ఆవిడ నిర్ణయం తీసుకుని ఆవిడ 3 ఏళ్ళు టార్గెట్ పెట్టుకుని 3 ఏళ్ళు సేవ చేస్తాను, 3 ఏళ్ళ తర్వాత రాజకీయాలు అంటున్నారు అంటేనే, అప్పుడు కూడా నేను చెయ్యను, నేను నెక్స్ట్ టర్మ్ కూడా నేను సేవ చేస్తానని అంటలేదు ఆవిడ. అంటే 29 నాటికి ఆవిడ రాజకీయాల్లోకి రావాలనుకుంటుంది, అంటే ఆవిడ ఎన్నికల్లో నిల్చుంటారు. రాధారంగా మిత్రమండలి ద్వారా ఆవిడ ఏదైనా ఒక పార్టీకి అఫిలియేటెడ్ అవుతారా, లేదు కొత్త పార్టీ పెడతారా అనేది అప్పటికి వస్తుంది క్లారిటీ. వంగవీటి రంగా గారు బెజవాడ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు.
మరి ఈవిడ బహిరంగ సభ బెజవాడలో ఏర్పాటు చేయకుండా విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నారు, కారణం ఏంటి? కారణం ఏంటంటే ఇటీవలి కాలంలో మీకు దాన్ని ఏమంటారు, గూగుల్ ఏఐ డేటా సెంటర్ కావచ్చు, అన్నీ కూడా మొత్తం డేటా సెంటర్లు అన్నీ కూడా అక్కడికి వస్తున్నాయి. తర్వాత ఐటీ హబ్గా ఇవాళ వైజాగ్ అయింది. సో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి అక్కడ ప్రజలను ఆకర్షించడానికి ఈవిడ ఒక రంగం సిద్ధం చేసుకుంటుందా, బికాజ్ షీఈ్ ఆల్సో యంగ్ కాబట్టి యంగ్స్టర్స్ని ఎక్కువ పుల్ చేయటం కోసం ఆవిడ అక్కడ పెట్టుకుంటున్నారా? ఇవాళ విజయవాడ కేంద్రంగా మీకు పెద్దగా రాజకీయాలు నడవట్లే, అమరావతి కేంద్రంగా నడుస్తున్నాయి కానీ. సో అందుకోసం ఆవిడ వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అయిన ప్రాంతం కాబట్టి ఆవిడ అక్కడ ఎన్నుకుని ఉండొచ్చు, ఎందుకంటే యూత్ కూడా అక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి. ఇప్పుడు రానున్నది అంతా కూడా యువతే కదా, అందుకోసం కూడా ఆవిడ ఆలోచన చేసి ఉండొచ్చు నేను అనుకోవడం. ఇంకొకటి మరి బొత్స ఏమవుతారు అది కూడా ఆలోచించాలి, ఎందుకంటే బొత్సాకి ఉత్తరాంధ్ర చాలా పట్టు. సో అక్కడ ఈవిడ గ్రిప్ తెచ్చుకోదలుచుకున్నారు అనుకున్నప్పుడు మరి అప్పుడు వైసీపీ దీనికి ఎలా అంగీకరిస్తుంది? ఓకే, అంటే ఆశా కిరణ్ గారి వెనుక వైసీపీ హస్తం ఉందంటారు? ఉండొచ్చు. మరి ఇప్పుడు మరి బొత్సాని పక్కన పెట్టే ఉద్దేశంలో ఉన్నారా? మనం చూసాం విడుదల రజనీని పక్కన పెడుతున్నారని, కొంతమందిని పక్కన పెట్టడానికి పార్టీ చూస్తోంది, కొత్త వాళ్ళని ఆహ్వానిస్తోంది, కొత్త వాళ్ళకే మేము అవకాశాలు ఇస్తామని చెప్తోంది, యంగ్స్టర్స్కే ఇస్తామంటుంది. అందులో భాగంగా ఈవిడికి కొంచెం పుష్ ఇస్తోందా అనేది మనకు ఒక సందేహం, మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ రాధాకృష్ణతో సాన్నిహిత్యం ఉండుంటే మా వంగవీటి రాధాకృష్ణని కూడా పిలుస్తున్నాను అని చెప్పదు ఆవిడ, మా అన్న నేను కలిపే చేస్తున్నాము అని చెప్పాలి, కానీ ఆ మాట చెప్పలేదు ఆవిడ. కాబట్టి బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకుల్ని పక్కన పెట్టి ఇప్పుడు ఆశా కిరణ్ని నిజంగా పార్టీలోకి తీసుకొచ్చితే ఆ పార్టీ ఉనికి బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి భావించారంటారా? అంటే బొత్సానే కొంచెం డోల్ డ్రమ్స్లో ఉన్నారు కదా, బొత్స వెళ్ళిపోతాడు జనసేనతో ఆల్రెడీ టచ్లోకి వెళ్ళాడు అని చాలాసార్లు 2-3 సార్లు మనం విన్నాం, మాట్లాడుకున్నాం. కాబట్టి బొత్సాన్ని నమ్మడానికి లేదు అనే ఒక సందేహం ఏమైనా వాళ్ళకి వచ్చిందా? ఇవాళ వైజాగ్ చాలా కీలకం చెప్పాలంటే, అందుకోసం ముందు నుంచే ఈమెను ట్రై చేస్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు వంగవీటి రాధా హత్య వెనకాల ఎవరున్నారు అనేది అందరికీ తెలుసు. వంగవీటి రంగా హత్యని ఎవరికి వాడు వాడుకోవాలి, ఆయన పేరుని ఎవరికి వాళ్ళు వాడుకోవాలని చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు అదను చూసి ఇప్పుడు ఆవిడని తెర మీదకి తీసుకొచ్చారా? సో అందుకని ఇప్పుడు మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సొంత చెల్లెలనే పక్కన పెట్టినవాడు ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఈ అమ్మాయికి ఏదో రేపు పొద్దున్న ఉన్నత స్థానంలో కూర్చోపెడతారని మీరు భావించక్కర్లేదు జగన్ని. ఎందుకంటే ఇప్పుడు చెల్లెళ్ళ హవా నడుస్తోంది మీకు తెలుసు. ఓ పక్క కవిత, ఆంధ్రాలో షర్మిల, ఇప్పుడు ఈవిడ నన్ను అడిగితే ఆశా కిరణ్. కాబట్టి వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చినా కూడా వాళ్ళు ఎంతవరకు రాజకీయాలు ప్రభావితం చేస్తారు, రాజకీయంగా ఎంతలా నిలదొక్కుంటారు చూడాలి. వీళ్ళందరూ కూడా వస్తున్నారు, తర్వాత వెళ్ళిపోతున్నారు, లేదా ఏదో ఒక దాంట్లో స్కాముల్లో ఇరుక్కుంటున్నారు, ఇలాగే జరుగుతోంది. అంటే షర్మిల స్కామ్లో ఇరుక్కోలేదు కానీ అన్నగారితో సొంత ఇంట్లో అంటే సొంత ఆస్తుల కోసం గొడవలు అవుతున్నాయి వాళ్ళకి. ఇక్కడ కవిత ఈరోజు వాళ్ళకు ఒక విభీషణ్ లాగా తయారైంది చెప్పాలంటే బీఆర్ఎస్కి. సో మరి ఆశా కిరణ్ ఏమవుతుంది, మరి రాధాకృష్ణకి చెక్ పెడుతుందా ఆవిడ? వంగవీటి రాధా వారసత్వాన్ని ఆవిడ తెర మీదకి తీసుకొస్తున్నారా అనేది వేచి చూడాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.